ఒక ఒక మనకి సున్నితత్వం వచ్చే కొద్దీ అది కూడా ప్రాణే కదా అనే దాంతో ఎందుకంటే అమ్మా ఒక ఉమ్, వస్తువుని గట్టిగా పెట్టలేం. ఒక ఉమ్, వస్తువుని గెట్టేసినట్టు చేయలేం. ఉమ్, ఉమ్, సున్నితత్వం ఉంటుంది కదా. సున్నితత్వం ఒక ఉమ్, వస్తువుని మనం ఉపయోగించే ఒక వస్తువుని పట్లే ఒక వినయం వచ్చేస్తుంది కదమ్మా! అవును చిన్ని. ఆ! అలా మనతో బతికే మనం ఈ భూమి మీద బతికే ఒక జీవం పట్ల మనకెందుకు ఉమ్. ఉండదు? ఎందుకంటే చిన్ని ఇక్కడ ఇప్పుడు హ్మ్. అది హ్మ్. తమస్సులోకి తీసుకెళ్లే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. హ్మ్. మాంసాహారం అనేది. అయితే ఇక్కడ హ్మ్. కొంతమంది ప్రశ్న ఏంటంటే శాకాహారం హ్మ్. కూడా అది కూడా జీవే కదా! నీకు అర్థమైందా? హ్మ్. హ్మ్. దానిలో కూడా చైతన్యం ఉంది కదా! హ్మ్. దీనిలో ఉన్నట్టంటే భగవాన్ ఇందాక అన్నారు కదా! నాపరాయిలో కూడా చైతన్యం ఉంది. ఉంది. అవును. హ్మ్. నువ్వు కూర్చున్న నాపరాయిలో కూడా చైతన్యం ఉంది. హ్మ్. అలా అని ఇప్పుడు శాకాహారం, మాంసాహారం అక్కడ ఎలా అవుతుంది? శాకాహారం కాదు. తమస్సులోకి తీసుకెళ్ళేది లేదు. ఆ! అవును. తమో గుణాన్ని పెంచుతది శాకాహారం. పంచిపెట్టదు. ఇంకా సత్వాన్ని వస్తుంది. ఆ! సత్వాన్ని తీసుకొస్తుంది. హ్మ్. శాకాహారం అనేది హ్మ్. సత్వాన్ని తీసుకొస్తుంది. హ్మ్. అంతేగాని మాంసాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తమస్సులోకి తీసుకెళ్ళిపోతుంది. హ్మ్. అంటే దానికి వేరే తీసుకెళ్ళిపోతుంది. చెప్పక్కర్లేదు. హ్మ్. ఖచ్చితంగా హ్మ్. ఉంటుందది. నువ్వు బయటికి హ్మ్. నిర్మలుడుగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ అది హ్మ్. 3 భూమికలలో ఏదో ఒక భూమికలో పనిచేస్తానే ఉంటుందది. అవునమ్మా! హ్మ్. హ్మ్. అందుకే కొంచెం దాని పట్ల కొంచెం జాగ్రత్తగా అమ్మ ఉండటం అనేది పైగా మంచిదే. మనం ఈ శాకాహారంలో మనం దాన్ని కోసినప్పుడు కానీ, ఇంకో దగ్గర కానీ దాని బాధ, దాని దుఃఖాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. డైరెక్ట్‌గా చూడం కదా! చూడం. ఆ! మనం ఇది ఇ చూడం. హ్మ్. ఇ ఇది హ్మ్. ఇది అంటే నేను చికెన్ కొట్టుకి ఎళ్లి తేను కాబట్టి చికెన్ వండగలను అనేది కాదు కదా! అది మనకి అవును తెలుసు. చిన్ని. అది అది అవును చిన్ని. ఎంత ఘర్షణకు లోనైపోతుంది. దానికి కొంచెం ముందే తెలిసిపోతుంది కదా! ఆ ముందే ఒక ప్రాణం వదులుతుంది అనే ఘర్షణ అది ఎంత హ్మ్. అనుభవిస్తుంది. హ్మ్. 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 అవును చిన్ని. హ్మ్. ఇంత ఇది ఉంటుంది. అది సూక్ష్మంగా ఎంతో అవునమ్మా. ఉంటుంది మనం హ్మ్. తెలుసుకుంటే. హ్మ్. హ్మ్. సో, ఆహారం అయితే మాత్రం ఆయనన్నారు భగవాన్ అంటారు, "ఒక హ్మ్. క్రమత కావాలి ఆహారానికి. హ్మ్. అతి లేకుండా జాగ్రత్తగా చూసుకోవటం" అని. నువ్వు తర్వాత నువ్వెలా ఉన్నా నీ నీ యొక్క ఎరుక నీకు కలిగినప్పుడు నువ్వెలా ఉన్నావు బట్టి. ఎందుకంటే వాడు హ్మ్. ఏది ఇది అనడు. వాడికి ఏది లభిస్తే అది తింటాడు. ఎలా ఉండాలంటే అలా ఉంటాడు. హ్మ్. హ్మ్. ఇంత దూరం మనం కావాల్సింది ఇదంతా ప్రతి ఒక్కళ్ళు మన సత్సంగులు అందరూ కూడా తెలుసుకుంటే ఇది దానిలో ఉన్న ఏదైతే మనకి గుణాలు ఇప్పుడంతా ఎందుకు శాకాహారంలో కూడా శాకాహారం తినేవాళ్ళు కూడా ఈ ఈ ఈ ఇలా ఉండేవాళ్ళు దొండకాయ ఒకటి, ములక్కాడలు ఒకటి, ఇంకా కొన్ని పదార్థాలు సమస్యను కలిగిస్తాయని తినరు. వెల్లుల్లొకటి. హ్మ్. వెల్లుల్లి ఒకటి, ఇలా ఉల్లిపాయ ఒకటి, హ్మ్. వెల్లుల్లి హ్మ్. హ్మ్. తర్వాత అవును. ఆ! భగవాన్ హ్మ్. భగవాన్ భగవాన్ అలగమ్మ గారు ములక్కాడ వండేవారు కాదు. హ్మ్. ఒకసారి ఎవరో భగవాన్ అది అక్కడికి కొండ మీదకి ములక్కాడ పట్టుకొచ్చేస్తారనమాట. హ్మ్. భగవాన్ నవ్వుతా తల్లిని అంటారు, "అమ్మ చూడు జాగ్రత్త. హ్మ్. ములక్కాయలు గనుక వండావు తమస్సులోకెళ్ళిపోతావు" అంటారన్నమాట. నవ్వుతా అంటారన్నమాట. ఈయన ఈయన హ్మ్. ములక్కాడ తిన్నా పర్వాలేదు, ఈయన మాంసం తిన్నా పర్వాలేదు. నీకు అర్థమైందా? హ్మ్. అవునమ్మా. హ్మ్. వాళ్ళు కూడా హ్మ్. పెద్దవాళ్ళలో కూడా అప్పుడు ఆ రోజుల్లో ఇది తమస్సుని ఇస్తుంది ఆహారం అంటే దాని దాని జోలికి ఎక్కువ వెళ్ళేవారు కాదు. హ్మ్. ఈ ఉల్లి, హ్మ్. వెల్లుల్లి ఆనాటి బ్రాహ్మణ్యంలో ఇవి వాళ్ళు హ్మ్. తినేవారు కాదు. హ్మ్. ఎంత తెలివుంటుంది చాణక్యుడు లాంటి తెలివి చూడు మరి ఎలా ఉంటుందది. మామూలు తెలివి కాదు అవునమ్మా. కదా! హ్మ్. వాళ్ళు వీటి అవును. జోలికెళ్ళరు. ఎందుకంటే ఈ ప్రమాదం ఉందని వాళ్ళకి తెలుస్తుందనమాట. హ్మ్. హ్మ్. ఇదివరకు మొన్న సరిపోతుంది. వేద ఆ! పాఠశాలకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అక్కడ హ్మ్. పిల్లలకి ఆహ్, మసాలా కూడా పెట్టరంట. రజోగుణం కదా! హ్మ్. అది వేదం హ్మ్. వాళ్ళు హ్మ్. అభ్యసించాలి కదా! వేదం హ్మ్. హ్మ్. మసాలా కూడా వాడము. అతి తక్కువ హ్మ్. వాడేది. హ్మ్. హ్మ్. ఒక తమోగుణ ఆహారమే కాకుండా రజోగుణంది కూడా అక్కడ తీసుకోవట్లేదు. హ్మ్. అదే మసాలా అంటే ఇప్పుడు హ్మ్. ఇవుంటాయి చూడు అయి కూడా భగవాన్ అదే చెప్తారు. క్రమత.
దానిలో కూడా ఒక అతి నమ్మకంగా. లేకుండా చూసుకోమన్నారనమాట. అవునమ్మా. హ్మ్. హ్మ్. అతిగా ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకే తెలిసిపోతుంది కదా సింది. ఆ! శుభ్రంగా. అవును. హ్మ్. హ్మ్. నిన్న అమ్మ ఒక చిన్న మాట ఆ! అది చెప్పండి. మౌనం గురించి ఏదో వస్తే హ్మ్. మొన్నే విన్నాను. మామూలుగా మెహర్ బాబా ఆ! గురించి అన్నీ తెలుసు. కానీ ఆయన కొన్ని సంవత్సరాలు మౌనంలోకి వెళ్ళిపోయారంటమ్మా. మాట మాట్లాడలేదంట. మెహర్ బాబా మౌనంలోకి అండి. వెళ్ళే ఆ! ముందు శిష్యులు ఆ! మీరు మాట్లాడకపోతే ఎలాగా? ఆ! మాకు బోధ కావాలంటే ఆయన ఆ! మౌనంలోకి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మౌనంలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పారంటమ్మా. నేను ఆ! బోధించడానికి రాలేదు, మేలుకొల్పటానికి వచ్చాను ఆ! అని ఆ మౌనం యొక్క శక్తి గురించి చెప్తారంటమ్మా. ఆహా! అలాగా. ఆ! ఆ! అసలా ఆ! మళ్ళీ ఆ! తర్వాత ఇంకా ఆయన దేహం విడిచిపెట్టే ముందు ఏదో ఒక మాట మాట్లాడి వెళ్తాను నేను అంతే అని చెప్పి ఆ! ఆ! మౌనంలోకి వెళ్ళిపోయారంట ఆ! 2 సంవత్సరాలు. ఓహో! ఆహా! ఆ! హ్మ్. మౌనం యొక్క అదే. శక్తి అలాంటిది అని అవును. చెప్తున్నారు. మౌన శక్తి అపారం కదండి అది. మామూలు కాదు కదా! హ్మ్. బావుంది. అమ్మా సరే అమ్మా. అయితే ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ హ్మ్. స్థితిని పట్ల వాళ్ళు ఇంకా నిరంతరం ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట కూడా ఆ మౌనం నుంచే, ఆ సైలెన్స్ నుంచే వస్తుంది కాబట్టి ఆ బోధకు హ్మ్. కూడా అంత వెయిట్ ఉంటుంది కదమ్మా! అంత వెయిట్ ఉంటుందమ్మ బాబోయ్! మామూలుగా హ్మ్. ఉంటుందా? హ్మ్. అవును చిన్ని. మామూలుగా ఉండదది. నాకెందుకో ఒక్కసారి చాలా ఇదనిపించిందమ్మా. సౌరీష్ గారు కూడా హ్మ్. అలాగే ఎక్కువ ఆ! మాట్లాడేవారు చదివి కాదు. చదివి అవునమ్మా. ఆ! అవునవును. హ్మ్. అవును. ఆవిడ అలాగే ఉండేవారు. అవును. హ్మ్. అంటే నేను మహాత్మా అనేసి కొన్ని సాయంత్రం దాకా లోపల ఒక తొట్ల ఆలోచన వస్తే అలా కాదు వాళ్ళకి అని చెప్పడం. అసలు ఆ మౌనం యొక్క శక్తి కాదక్క. గురించి కూడా చెప్పారు. కనీసం హ్మ్. కనీసం థాట్‌లో ఎనర్జీని ఎలాగ పట్టుకోలేకపోతున్నాం. మాటల ద్వారా ఇప్పుడు ఆ! రామకృష్ణ గారు ఒకటి చెప్పారు. నాకదే పట్టుకుంది అప్పటినుంచి. ఆయన ఏమన్నారంటే, "మీరు ఏమి చేయడానికి లేదండి. ఏం చెయ్యక్కర్లేదు. మీరు ప్రొద్దున్నుంచి రాత్రి వరకు ఎనర్జీని ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నారో దాన్ని చూడండి చాలన్నారు." అది చూసుకుంటే సరిపోతుంది. చాలా బావుందది. అలాగా అవును. అవును. ఒక మాటకి 10 మాటలు మాట్లాడేయడం. కరెక్టే ఇయన్నీ కదా! మనం చూసుకుంటా ఉంటే ఆ పనుల్లో, వ్యాపకాలు, మాటల్లో ఇలాగా అన్నీ చూసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా ఎనర్జీ సేవ్ అయిపోతుంది. హ్మ్. సేవయిపోతుంది కదా! చాలా. ఆ! ఎంత ఎనర్జీ వేస్ట్ చేసేస్తున్నాం కదా! నిజంగానే అవును. అవును. అసల. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అమ్మ కానీ వీళ్ళు అందరూ కూడా మనకి సత్సంగాలు ఇయన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు ఎవరో అడుగుతారు. అసలు మేము ఏం చెయ్యాలి అని అడిగితే జగ్గి వాసుదేవ్ చెప్తారు. ఆ ఆన్సర్ నాకెంత నచ్చేసిందో ఆయన అంటారు. వీళ్ళందరూ వచ్చింది మీరేం చెయ్యమని చెప్పడానికి కాదు. మీరు ఏదో ఒకటి చేసేస్తున్నారు. చేయకుండా ఉండండి అని చెప్పడానికి వచ్చారు ఈళ్ళందరూ అందురు. అవును. భగవానైనా అవును. అంతే కదా మరి. చాలా ఆ! బావుంది. కరెక్టే. ఆ! మీరు అవును. బయటకొచ్చి ఓర్పుందనుకోండి భగవాన్. పడిపోతున్నారు. అందులో ఉండకుండా మీరు ఆ లోపల ఉండండని చెప్పడానికే మిమ్మల్ని ఏం చెయ్యమని చెప్పడానికి కాదు. ఏం చెయ్యొద్దని దాని కోసం ఏం చెయ్యొద్దని చెప్పడానికొచ్చారు. అవును. ఆ! హ్మ్. అయ్యో! హ్మ్. బావుందమ్మా. ఇంకా ఒక పర్వదినం వచ్చిందంటే, లేకపోతే ఇప్పుడు అంటే యాక్చువల్‌గా ఇంట్లో తగ్గిపోయినియి ఇలాంటి బోధలు విన్నప్పుడు. ఈ ఆశ్రమాల్లో చూడు ఎంతేసి హడావుడిలో అవును. గురు హ్మ్. పౌర్ణమిలని, లేకపోతే ఏకాదశులని, లేతే జ్యోతి ఏదో అని ఇంకా ఏదో ఒకటి ఇంకా ఆహ్, హ్మ్. ఎంత వ్యాపకం ఎన్నేసి రోజుల నుంచి ఎంత వ్యాపకం. దాని నుంచి పొందేదంతా మానసికమైన ఆనందమే. హ్మ్. ఆ! హ్మ్. మానసికమైన హ్మ్. ఆనందం కరెక్టే. ఆ! మాకెదురుగుండా టెంపుల్‌లోని పొద్దున్న లేసిన కాడ నుంచి హారతి ఆ రోజు హ్మ్. గురు హ్మ్. పౌర్ణమి రోజు ఎంత ఆనందమో ఇంకా. అర్థమైంది నాకు హ్మ్. మానసిక ఆనందం. హ్మ్. 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 అవును. అవును. హ్మ్. సరే అమ్మా! హ్మ్. కంప్లీట్ చేసుకో. హ్మ్. సరే. సరే. ఓం సత్యం. ఓం. 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 శాంతి శాంతి శాంతి
ఉంటారమ్మా, మళ్ళీ రేపు కూర్చున్నామండి. నమస్కారం అమ్మా. నమస్కారం.